హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కు లైక్ చేయండి. రుణమాఫీ అయితే ఇప్పటివరకు అయితే 2 విడతల్లో రుణమాఫీ అయితే చేయడం జరిగింది. మొదటి విడత రుణమాఫీ వచ్చేసి జూలై 18న 1 లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకైతే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. 11 లక్షల మందికి అయితే రుణమాఫీ చేయబడింది. మొదటి విడతలో 6,000 కోట్లు అయితే నిధులు అయితే జమ చేయబడ్డాయి. రెండో విడత రుణమాఫీ వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 లోపు తీసుకున్న రైతులకైతే రుణమాఫీ చేయడం జరిగింది. రెండో విడతలో 6 లక్షల మంది అయితే రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయబడ్డాయి. 6,190 కోట్లు అయితే రెండో విడత ద్వారా నిధులు అయితే బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయబడ్డాయి. 2 విడతల్లో కలిపి 17 లక్షల మంది అయితే రైతులైతే తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఖాతాల్లో 12,224 కోట్ల నిధులు అయితే జమ చేయబడ్డాయి. మూడో విడత రుణమాఫీ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన వచ్చిన తర్వాత మాత్రమే మూడో విడత రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. మూడో విడత వచ్చేసి ఆగస్టు 15 తర్వాత మూడో విడత రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయబడుతున్నాయి. మొదటి 2 విడతల్లో రుణమాఫీ కాని వారి అయితే అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకుంటే అలాంటి రైతుల పక్షాన తాము నిలబడతామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ భవన్లో హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకపోతే వాట్సాప్ నెంబర్ వివరాలు పంపాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే రైతులకు సూచించారు. తెలంగాణ భవన్లో 2 అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని వారైతే చెప్పడం అయితే జరిగింది. డాటా ఎంట్రీ ఆపరేటర్ల తప్పిదం వల్ల కొంతమందికి అయితే రుణమాఫీ అయితే జరగలేదు. అదేవిధంగా ఆధార్ కార్డులో విధంగా రుణమాఫీ బ్యాంకులో పేరు ఒక అక్షరం తేడా ఉన్న వారికి కూడా రుణమాఫీ అయితే జరగడం లేదు. అలాంటి వారికైతే రుణమాఫీ అయితే వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి వారికైతే రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి అయితే నిరంజన్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.